డొమెస్టిక్ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం, సైబర్ టెర్రర్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇలా చాలా రకాల ఉగ్రవాదాలు ఉన్నాయి. భారత్పై దశాబ్దాలుగా ఏదో ఒక రూపంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి కూడా. కానీ వీటన్నిటికంటే మోస్ట్ డెడ్లీయెస్ట్ టెర్రరిజం మరొకటి ఉంది. అదే బయో టెర్రర్. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన అంశం అదే. తాజాగా ఈ ఉగ్రవాదంపైనే అలర్ట్ అవ్వాలని జైశంకర్ పిలుపునిచ్చారు. బయో టెర్రరిజంపై ఏమాత్రం అలసత్వం వహించినా మానవాళికి పెనుముప్పు తప్పదని ప్రపంచ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారాయన. ఇంతకు అసలేంటి బయో టెర్రర్? ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? వాచ్ దిస్. భారత్కు బయో టెర్రరిజం ముప్పు, జైశంకర్ కీలక ప్రకటన. బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ మార్చాల్సిందే అని సూచన. ఏంటి బయో టెర్రర్? దీన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా? భారీ ఆయుధాలు అవసరం లేదు, యుద్ధ విమానాలు, క్షిపణుల పనే లేదు, లెక్కకు మించిన సైనికులు లేకుండానే ప్రత్యర్థిని నామరూపాలు లేకుండా చేసేయచ్చు. ఇంతకు ఏంటా ఆయుధం అనుకుంటున్నారా? బయో వెపన్. మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఇదే వెపన్ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. సుమారు 4 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో జీవాయుధం ప్రస్తావన చాలా సందర్భాల్లో తెరపైకొచ్చింది. తమపై బయో వెపన్తో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడ జీవాయుధాల ప్రయోగం జరిగిందో లేదో తెలీదు. కానీ మన దేశంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఈపాటికే లక్షల మంది దానికి బలైపోయి ఉండేవారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో ఆ కుట్రనే గుర్తించారు. నవంబర్ 9న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒక మేజర్ బయో టెర్రర్ మాడ్యూల్ను నిర్వీర్యం చేసింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ మొహీద్దీన్ సయ్యద్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్, ఆజాద్ సులేమాన్ షేక్ ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురికి ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయని తేలింది. డాక్టర్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పటికీ రాడికల్ ఐడియాలజీలకు ప్రభావితుడై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతడు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలోని సెన్సిటివ్ ప్రదేశాలు, ఆలయాలు, ఆహార మార్కెట్లు, వాటర్ సోర్సులపై రెక్కి చేశాడు. ముఖ్యంగా హిందూ ఆలయాల ప్రసాదం, పబ్లిక్ వాటర్ సప్లైలో విషాన్ని కలిపి మాస్ పాయిజనింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఒకవేళ ఈ కుట్రలో అతడు విజయం సాధించి ఉండుంటే ఆలయాల్లో ప్రసాదం, వాటర్ ట్యాంకుల నుంచి సప్లై అయిన మంచినీళ్లు తాగిన వారంతా చనిపోయి ఉండేవారు. విచారణలో సయ్యద్ దగ్గర రికిన్ అనే దాన్ని కనిపెట్టారు. రికిన్ అనేది క్యాస్టర్ ఆయిల్ నుంచి తయారు చేసే డెడ్లీ పాయిజన్. ఇది సైనైడ్ కంటే ఏకంగా 6000 రెట్లు పవర్ఫుల్. దీనికి యాంటీడోట్ కూడా లేదు. ఏటీఎస్ అధికారులు 4 లీటర్ల క్యాస్టర్ ఆయిల్, 2 గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లను సీజ్ చేశారు. సయ్యద్ ఆ రికిన్ పాయిజన్ నీటిలో కలిపి జనాన్ని చంపాలని ప్లాన్ చేశాడు. ఈ ఘటన యావత్ దేశాన్ని నిలువున వణికించేసింది. నిజానికి ఇది సాధారణ ఉగ్రవాదం కాదు. టెక్నాలజీ, సైన్స్తో కలగలిసిన మోస్ట్ అడ్వాన్స్డ్ థ్రెట్. డాక్టర్లు, ప్రొఫెసర్లు వంటి చదువుకున్న వ్యక్తులు ఉగ్రవాదులుగా మారితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే. ఉగ్ర గ్రూపులు మేధావులను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్ర కుట్రలకు వాడుకుంటున్నట్టు ఈ ఘటనతో తేలిపోయింది. ఈ క్రమంలోనే బయో టెర్రర్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రపంచాన్ని ఎప్పటినుంచో భయపెడుతున్న జీవాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయా అన్న అనుమానాలు కలిగాయి. అందుకే ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రపంచానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచం ఇప్పటికైనా మేలుకోకపోతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని స్పష్టం చేశారు. Misuse by non-state actors is no longer, colleagues, a distant possibility. Bioterrorism is a serious concern and the international community has to be adequately prepared. Yet, the BWC still lacks basic institutional structure, as we were just reminded. It has no compliance system, it has no permanent technical body, and no mechanism to track new scientific developments. These gaps must be bridged in order to strengthen confidence.
బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ కు 50 సంవత్సరాలు పూర్తయిన వేళ ప్రపంచానికి జయశంకర్ ఇచ్చిన వార్నింగ్ ఇదే. జీవాయుధాల ముప్పు, రాష్ట్రేతర సంస్థలు వాటిని దుర్వినియోగం చేయడం ఇకపై భవిష్యత్తు ఆందోళన కాదన్నారు. దీనర్థం ఇప్పటికే ప్రపంచం జీవాయుధ ముప్పులోనే ఉందని చెప్పడమే. అంతేకాదు బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ కింద ప్రపంచ బయోసెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ లను సమూలంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బయోటెర్రరిజం అనేది అంతర్జాతీయ సమాజం తగినంతగా సిద్ధంగా ఉండాల్సిన తీవ్రమైన ఆందోళన అని నొక్కి చెప్పారు. అర్ధశతాబ్దం పాటు ప్రపంచ భద్రతా నిర్మాణానికి మూలస్తంభంగా ఉన్నప్పటికీ BWC ఇప్పటికీ స్పష్టమైన లోపాలను ఎదుర్కొంటుందని ఆయన గుర్తించారు. సరైన విధి విధానాలు లేకపోవడమే అందుకు కారణం. ఇంత కీలకమైన వ్యవస్థకు ప్రత్యేక సెక్రటేరియట్ అంటూ ఏదీ లేదు. జెనీవాలో ఓ చిన్న ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ యూనిట్ మాత్రమే ఉంది. నిజానికి బయో వెపన్స్ విషయంలో భారత్ ముందు నుంచి ఇదే చెబుతోంది. 2022లో ఐక్యరాజ్య సమితి 1540 రిజల్యూషన్లో భారత్ బయోలాజికల్ ఏజెంట్స్ మిస్యూజ్ అంశాన్ని హైలైట్ చేసింది. కానీ ఈ ముప్పును ప్రపంచ దేశాలు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. అందుకే ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ కు 50 సంవత్సరాలు పూర్తయిన ఈ సమయంలో జయశంకర్ ఈ అంశాన్ని హైలైట్ చేశారు. మన దేశానికి జీవ తీవ్రవాదం భయం ఉందని దేశీయ, అంతర్జాతీయ నివేదికలు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నాయి. 10 ఏళ్ల క్రితం వికీలీక్స్ విడుదల చేసిన డాక్యుమెంట్లో కూడా ఈ విషయంపై హెచ్చరించింది. H1N1, సార్స్, హంటా వైరస్ వంటి వాటిని భారత్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. లష్కర్-ఎ-తోయిబాతో సహా ప్రతి తీవ్రవాద గ్రూపు భారత్పై బయోటెర్రరిజం దాడికి పాల్పడే అవకాశాలు కొట్టిపారేయలేమన్నారు. మన దేశంలో ఇప్పటికే ఒకసారి బయోటెర్రరిజంతో దాడి చేశారని చెబుతారు. 1996లో భారత్లో డెంగ్యూ ఫీవర్ విజృంభించింది. ఎంతో శ్రమకొచ్చి దానిని కంట్రోల్లోకి తెచ్చారు. అయితే ఇది మన దేశంలో ఎలా వ్యాప్తి చెందింది అనే విషయం ఇప్పటివరకు అంతుబట్టలేదు. ఆ తర్వాత దీనిని అందరూ మర్చిపోయారు. బయోటెర్రర్ ముప్పును గుర్తించింది కాబట్టి భారత ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ థ్రెట్లకు ట్రైనింగ్ ఇస్తోంది. కానీ ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. జయశంకర్ చెప్పినట్టు బయోటెర్రర్ అనేది ఎప్పుడో భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు ఎంతమాత్రం కాదు. ఆల్రెడీ ప్రపంచం ఆ ముప్పు అంచునే ఉంది. ఇప్పుడు కూడా ఈ ముప్పును అరికట్టే దిశగా అడుగులు వేయకపోతే ఉగ్రముఖలు ఇదే అస్త్రంగా విధ్వంసం సృష్టిస్తాయి. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్కు ఈ ముప్పు అధికంగా ఉందని చెప్పడానికి ఇటీవల జరిగిన పరిణామాలే అందుకు ఉదాహరణ.